వెల్కమ్ మూర్తి శ్రీతిలోకం శ్రీనివాస్ మూర్తి ఒంగోలు. ఇప్పుడు మనం అనంతపురం జిల్లా పిఏబిఆర్ పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి జల్లిపల్లికి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష తోటలో ఉన్నాం. మన ముందు కనపడుతున్నదంతా కూడా ఇది పంట కోసం థర్డ్ బ్యాక్ ప్రూనింగ్ చేసినటువంటి ద్రాక్ష తోట, దిల్కుష్ వెరైటీ. దీనిలో ఒక 3 ముఖ్యమైనటువంటి పాయింట్లు ఇదిగోండి, చూస్తున్నాం కదా, నీటి బొట్లు. ఇట్లా థర్డ్ బ్యాక్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ ప్రూనింగ్ చేసినటువంటి కొమ్మల నుంచి ఇట్లా నీరు ఊరుతోంది. ఇది బహుశా ఇవాళ రేపటికి ఆగిపోతుంది. ఇట్లా ఆగిపోయిన తర్వాత ఆ ఊజ్ అనేటువంటిది శాప్ ఊజింగ్ అంటాం. అది ఆగిపోయిన తర్వాత దీనికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఆల్రెడీ పశువుల ఎరువు ఇట్లాంటివన్నీ వేసాం రెస్ట్ పీరియడ్లోనే. ఇప్పుడు మళ్ళా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, డిఏపి, మొక్కకు ఒక 1/2 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 1/2 kg డిఏపి చొప్పున వేసుకొని ముందు నీటి తడిచి ఇప్పుడు చెప్పిన ఎరువులు వేసి ఆ తర్వాత మళ్ళా నీటి తడిస్తాం ఎవాపరేటివ్ లాస్ ఆపటానికి. ఇప్పుడు ఇక్కడ మనకి మైక్రో స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ ఉంది. దీని ద్వారా తడిచి మొక్కకు ఒక 1/2 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 1/2 kg డిఏపి ఇచ్చి తర్వాత మళ్ళీ ఎంబడే నీళ్ళు ఇస్తాం. ఇట్లా ఇచ్చిన తర్వాత మనకి సుమారుగా 30 లేదా 40 రోజుల్లో మంచి వెజిటేటివ్ గ్రోత్, దాంతోపాటు పూత వచ్చి ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది. ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇట్లాంటి దానిలో సహజంగా మనకి పూత పట్టుకుంటుంది. ఆ పట్టుకునేటప్పుడు ఇదిగోండి, ఇది ఈ బ్రాంచి, ఇక్కడ ఈ బ్రాంచి, ఈ 2 బ్రాంచీల నుంచి మంచి ఇన్ఫ్లారెసెన్స్ వస్తుంది, పూత వస్తుంది. ఆ పూత నుంచి వచ్చినటువంటి గెల బాగా స్థిరపడి పట్టుకుంటుంది. ఇక్కడ మొత్తం మనకి 480 ద్రాక్ష మొక్కలు ఉన్నాయి, దిల్కుష్ వెరైటీ. ఇది కమర్షియల్గా 2వ పంట అని చెప్పాలి. థ్యాంక్ యూ.